లక్షల్లో సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు ఉన్న కొంతమంది యూట్యూబర్లు డబ్బు కోసం గడ్డి తింటుంటారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం దేశానికి ద్రోహానికి పాల్పడడానికి కూడా వెనకాడటం లేదు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా భారత రక్షణ రంగానికి చెందిన అత్యంత సున్నిత సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసిన విషయం కంకణాలను రేపుతుంది. ఇక యూట్యూబ్ ట్రావెలర్ పేరుతో ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని శత్రు దేశాలకు తాకట్టు పెట్టడం కలకలం రేపింది. సో హర్యానాలోని హిసర్ న్యూ అగ్రెసివ్ ఎక్స్టెన్షన్ కాలనీకి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ చేసిన పోలీసులు పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారం చేరవేశారన్న ఆరోపణలపై అధికారిక రహస్యాల చట్టం BNS 152 చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా జ్యోతిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ జడ్జ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే పాక్ గూఢాచారం కేసులో జ్యోతితో పాటు ఆమెకు సహకరించిన మరో 6గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకునే హర్యానా, పంజాబ్ రాష్ట్రాల అంతటా వీరు ఓ నెట్వర్క్గా విస్తరించినట్టయితే తేలింది. వీరంతా పాక్ ISIకి ఏజెంట్లుగా ఇన్ఫర్మేషన్లు వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. ఎవరి మల్హోత్రా అంటే హర్యానా రాష్ట్రంలో హిస్సార్కు చెందిన జ్యోతి ట్రావెల్ విత్ జీరో పేరిట యూట్యూబ్, ఫేస్బుక్గా ఛానల్ నిర్వహిస్తుంది. జ్యోతి యూట్యూబ్ ఛానల్కు 3,85,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో దాదాపు 1,32,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. జ్యోతి ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ వీడియోలు తీసి పోస్ట్ చేసింది. పాకిస్తాన్, చైనా, ఇండోనేషియాలోని వీడియోలు తీసింది. మే 16న జ్యోతిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన FIR వివరాల ప్రకారం 2 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ట్రావెల్ వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు జ్యోతి వెళ్ళింది. అక్కడ ఎంబసీ ఏదైతే ఉంటుందో రెహమాన్ అలియాస్ డానియస్తో వచ్చేకి పరిచయం ఏర్పడింది. ఈ డానిష్ ఎవరో కాదు, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడన్న అనుమానంతో కేంద్ర ప్రభుత్వం బహిష్కరించింది. ఈ డానిష్నే ఈ పాకిస్తాన్ అధికారిని మే 13న తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారత్ను వీడాలని అయితే ఆదేశించింది. ఈ డానిష్ వ్యవహారం గురించి విచారణ చేస్తున్న సమయంలో యూట్యూబర్ అయితే మల్హోత్రా గురించి బట్టబయలైంది. డానిష్తో పరిచయం తర్వాత జ్యోతికి పాకిస్తాన్ వీసా లభించింది. అప్పటి నుంచి జ్యోతి 3 సార్లు పాకిస్తాన్కి వెళ్ళొచ్చింది. జ్యోతి పాకిస్తాన్లో పర్యటించే సమయంలో డానిష్ ఆదేశానుసారం అయితే ఆలీ అవాహాన్ అనే వ్యక్తి ఆమెకు బస రవాణా ఏర్పాటు చేశాడు. సాధారణంగా మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్ ట్రావెలర్లు కూడా విదేశాల్లో వ్లాగ్ చేసే సమయంలో ఒక్కరే వివిధ ప్రదేశాలను ఎక్స్ప్లోర్ అయితే చేస్తారు, లేదా ఒక గైడ్ని తోడు తీసుకెళ్తారు. కానీ 3 లక్షల ఫాలోవర్లు ఉన్న జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పర్యటన చేసే సమయంలో ఆమెకు చుట్టూ ఒక భారీ భద్రత వలయం ఉండేది. 4-5 వ్యక్తులు తుపాకీలు పట్టుకొని ఆమెకి కాపలా కాసేవారు. అలాగే ఆమె చుట్టూ కొంతమంది పాకిస్తానీ యువకులు కూడా ఉండేవారు. వారంతా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఆమెతో చాలా క్లోజ్గా ఉండేవారు. ఈ వ్యవహారాన్ని ఆమె పోస్ట్ చేసిన వీడియోలు చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ పర్యటన సమయంలోనే జ్యోతి అక్కడ ISI అధికారులను కలిసింది. షకీర్ రాణా ఇక షబ్ల పరిచయం అయితే పెంచుకుంది. షబాజ్ ఫోన్ నెంబర్ని ఎవరు గుర్తుపట్టకుండా తమ స్మార్ట్ ఫోన్లో జార్ రంధవ్ అనే పేరుతో అయితే సేవ్ చేసుకుంది. రామ్ వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇంకా ఎన్క్రిప్ట్ చేసిన ఫార్మాట్ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో నిత్యం టచ్లో ఉండేది. ఈ ఫార్మాట్ల ద్వారానే భారత్కు చెందిన కీలక సమాచారం పాక్ అధికారులు చేరవేసినట్టయితే సమాచారం. అలాగే ఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్కు జ్యోతి తరచూ వెళ్తూ అక్కడ డానిష్ను ఎక్కువగా కలిసింది. డానిష్ ద్వారా పాకిస్తాన్ నిఘా బృందాలతో సంప్రదింపులు జరిపి భారత్కు చెందిన సున్నిత సమాచారం చేరవేసింది. ఈ డానిష్తో జ్యోతి మల్హోత్రాకు శారీరక సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక డానిష్, జ్యోతి మల్హోత్రా ఇద్దరు కలిసి ఇండోనేషియాలోని భారీ ద్వీపానికి వెళ్ళి వారం రోజుల పాటు ఏకాంతంగా గడిపారు. దీన్ని బట్టి డానిష్తో జ్యోతి సంబంధం ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక జ్యోతి ఇటీవల పాకిస్తాన్ అనుకూల వీడియోలు తీసి పోస్ట్ చేసింది. పాకిస్తాన్లోని కత్రష్ టెంపుల్, ఇంకా హిందూ ఆలయాల్లో వీడియోలు తీసి పాకిస్తాన్ పట్ల భారతీయుల్లో మంచి అభిప్రాయం పెంచేందుకైతే ప్రయత్నిస్తుంది. సో పాకిస్తాన్ జ్యోతి గూఢచార్యం గురించి తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టగా మరిన్ని దిమ్మ తిరిగే నిజాలు బయటకు వచ్చాయి. ఏప్రిల్ 22వ పహల్గామ్లో అయితే పర్యటనపై ఉగ్రవాదులు భీకర దాడి చేసి మతం అడిగి 26 మందిని భారతీయులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే పహల్గామ్ ఉగ్రదాడి చేయడానికి కొద్ది నెలల ముందే జ్యోతి మల్హోత్రా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైంది. 3 నెలల ముందే పహల్గామ్ వెళ్ళిన జ్యోతి అక్కడ వీడియోలు తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు అయితే చేరజేసి ఉంటుందని అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జ్యోతి మల్హోత్రా
ఈ జాడలు హైదరాబాద్లో కూడా వెలుగు చూసాయి. 2023 సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా హైదరాబాద్కు బెంగళూరు టు వందే భారత్ ట్రైన్ ప్రారంభించిన సమయంలో ఆమె హడావిడి చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అప్పటి నుండి తెలంగాణ గవర్నర్ తమిళసైతో పాటు ఇక వీళ్ళంతా ఆ కార్యక్రమంలో ఉన్నారు. యూట్యూబర్గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. ఈ వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతాయి. అయితే హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరైనా కలిసారా, కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతుంది ఇంకో ఎత్తు. జ్యోతి మల్హోత్రా గత ఏడాది సెప్టెంబర్లో ఒడిశాకు వెళ్ళి మరో మహిళ యూట్యూబర్ ప్రియాంక సేనాతన్ అయితే కలవడం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ప్రియాంక కూడా పాకిస్తాన్కి వెళ్ళి వీడియోలు తీసింది. 3 నెలల క్రితం ప్రియాంక సేనాపతి పాకిస్తాన్లోని కతూర్పని సందర్శించింది. విచారణలో భాగంగా జ్యోతి సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించగా ఆమెకు ఒడిశాలోని పూరికి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టయితే గుర్తించారు. దీంతో జ్యోతి మల్హోత్రాతో పూరికి చెందిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతి కూడా సంబంధం ఉన్నట్టయితే ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. 2024 సెప్టెంబర్ 26న పూరి వచ్చిన జ్యోతి ఇక్కడ క్షేత్రాన్ని సందర్శించినట్టు తెలిసింది. స్థానికంగా ఓట్లో ఉన్న జ్యోతి పూరి దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. ఈ క్షేత్రానికి ఉగ్రవాదులు ముప్పు ఉందని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథ స్వామి దర్శనానికి వచ్చారా, లేక రెక్కి చేసి పాక్కి ఎదురు సమాచారం అందించారా అనేది అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రియాంక సేనాపతికి పాకిస్తాన్లో పర్యటించిన నేపథ్యంలో అసలు ఆమె దేశానికి ఎందుకు వెళ్ళారు, పాక్లో ఏం చేశారు, ఎవరెవరిని కలిశారనే అంశాలను అయితే కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే మే 18వ తేదీ ఆదివారం ఎస్పీ వినీత్ అగర్వాల్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ జ్యోతి మల్హోత్రా గత ఏడాది పూరి సందర్శించినట్టయితే గుర్తించారు. వాస్తవాలు ఏంటనేది వెరిఫై చేసుకుంటున్నారు. ఇక వెరిఫై చేసుకున్న ఆ వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే జ్యోతి మల్హోత్రాతో పాటు ప్రియాంక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకుందని అడగ్గా ఈ కేసు హర్యానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్టయితే తెలిపారు. అసలు జ్యోతి మల్హోత్రా పూరి సందర్శన వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె ఎక్కడ ఉంది, ఎవరిని కాంటాక్ట్ అయింది, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టయితే ఎస్పీ వెల్లడించారు. ఈ అంశంపై అయితే ప్రియాంక తండ్రి రాజు సేనాపతికి అయితే మాట్లాడుతూ పోలీసులు శనివారం తన కుమార్తెను విచారించి కొందరు అయితే సేకరించినట్టయితే వెల్లడించారు. అంటే ఇద్దరు యూట్యూబర్లు కాబట్టి నా కుమార్తెకు జ్యోతి మల్హోత్రాతో పరిచయం ఏర్పడింది. వారి మధ్య స్నేహం పెరగడంతో జ్యోతి మల్హోత్రా పూరిని సందర్శించింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి సరైన దర్యాప్తు జరగాలని పోలీసులు సహకరిస్తామని అయితే వాళ్ళ డాడీ చెప్తున్నారు. ఇక అమ్మాయి 3 నెలల కిందటే తీర్థయాత్రలో భాగంగా పాకిస్తాన్కి కత్తపూర్కి వెళ్ళినట్టయితే మల్హోత్రా కాదు, మరో ఫ్రెండ్తో కలిసి అక్కడికి వెళ్ళింది. ఆమె దేశ వ్యతిరేకత కార్యకలాపాల్లో పాల్గొనలేదంట. మల్హోత్రా గూఢచార్యం చేస్తున్నారన్న ఆరోపణ గురించి వాళ్ళ కుమార్తెకి తెలియదని ప్రియాంక తండ్రి రాజేష్ గారు అయితే చెప్తున్నాడు. మరోవైపు ఈ అంశంపై అయితే పూరి యూట్యూబర్ ప్రియాంక సేనాపతి ఇన్స్టా వేదికగా స్పందించారు. ఇక జ్యోతి మల్హోత్రాకు నాకు ఫ్రెండ్ మాత్రమే, నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను. ఆమె ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు. జ్యోతి శత్రు దేశం పాకిస్తాన్ కోసం గూఢచార్యం చేస్తుందని తెలిస్తే నేను ఆమెతో అసలు కాంటాక్ట్లో ఉండేదాన్నే కాదని, ఏదైనా దర్యాప్తు సంస్థ నన్ను ప్రశ్నించాలనుకుంటే నేను పూర్తిగా సహకరిస్తాను. అన్నిటికంటే దేశం గొప్పది, జై హింద్ అని అయితే పోస్ట్ పేర్కొన్నారు. సో ఇక దర్యాప్తు కొలిక్కి వచ్చే వరకు ప్రియాంకని పూరి విడిచి వెళ్ళరాదని అయితే పోలీసులు అయితే అక్కడ చెప్తున్నారు. ఇక కలిసి సదరు యూట్యూబర్ వీడియోలు శోధిస్తున్నట్టు తెలిసింది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్కు చెందిన మహిళా యూట్యూబర్గా పాకిస్తాన్ గూఢచారిగా మారిందన్న వ్యవహారం ప్రంకణామను అయితే రేపింది. ఈ ఉగ్రదాడి కూడా జరిగినప్పుడల్లా భారత ముస్లింలతో కొందరు విద్వేషం చెదజల్లుతున్నట్టయితే ఈ క్రమంలో కట్టర్ హిందూగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకునే జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ అధికారితో శారీరక సంబంధం పెట్టుకోవడం, పాక్ చేతిలో కీలు బొమ్మగా మారడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. పాకిస్తాన్లో పర్యటించిన ప్రియాంకను జ్యోతి కలుసుకోవడం, ఉగ్రవాదులు టార్గెట్గా ఉన్న ఒడిశా క్షేత్రాన్ని కూడా సందర్శించడం, యూట్యూబ్ ట్రావెల్ మూవ్స్లో మన శత్రు దేశం పాకిస్తాన్ని చేతులు కలిపి భారత్కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ నిఘా వర్గాలను చేరవేయడం మీరేమంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో మీ కామెంట్ రూపంలో తెలియజేసి తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. సో ఇది గైస్ ఈ జ్యోతి మల్హోత్రా గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.